హాయ్ అండి అందరికి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటక్క ఏంటో పెట్టి చూపిస్తున్నావు, ఏముంది అందులో అనుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక బాక్స్ అనమాట. ఇందులో వచ్చేసి నేను నా ఇయర్ రింగ్స్ అయితే పెడుతూ ఉంటానన్నమాట. ఇవి వచ్చేసి ఖజానాలో తీసుకున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇంకా చూపిస్తున్నాను అనమాట. అవే నేను తీసుకున్న వాటిలో ఈ ఇయర్ రింగ్స్ కూడా ఒకటండి. ఇవ్వను నేను డైలీ యూజ్ బేస్కి ఒకటి తీసుకున్నాను, అవే ఉంటాయి అనమాట. ఈ రెండే అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఒక బాక్స్ అనమాట. ఎంత బాగుందో కదండి, చాలా బాగుంది కదా. ఈ బాక్స్ వచ్చేసి ఏంటంటే ఇలాగా మంచిగా మన దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ కావాలంటే మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు అనమాట అందులో అయితే. ఇంకా అది తీసేసి పక్కకు పెట్టేసాను అనమాట. నా ఇయర్ రింగ్స్ అయితే ఇవేనండి. ఏంటక్క మరి ఇయర్ రింగ్స్ చూపిస్తున్నావు ఏంటి, దీని వెనుక స్టోరీ అనుకోవచ్చు. ఇంకా ఏంటంటే ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నేను మంచిగా మనీ సేవ్ చేస్తూ కొనుక్కున్న ఇయర్ రింగ్స్ అండి. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి నా ఫేవరెట్ అనమాట. చాలా ఇష్టంగా అయితే తీసుకున్నాను అనమాట. ఇవి తీసుకొని ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అయిపోతుంది. ఇంకా అప్పుడైతే గోల్డ్ రేట్ అయితే చాలా తక్కువగా కూడా ఉందన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఈ మోడల్లో ఉంటుంది. అప్పుడు తీసుకునేటప్పుడు నాకైతే చాలా ఫేవరెట్ అనిపించింది అనమాట. ఆ తర్వాత చాలా మోడల్స్ అయితే వచ్చాయిలేండి. కాకపోతే ఎన్ని వచ్చినా కానీ నాకైతే ఇవి చాలా బాగా ఇష్టమైన మోడల్ అనమాట. చాలా ఇష్టపడి కొనుక్కున్నాను కదా, అందుకని అనమాట. ఏంటంటే ఇంకా నేను డైలీ సేవింగ్స్తో అయితే ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా నేను ఒకసారి అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా ఏదైనా సేవింగ్ చేసి మనీ నేను ఏదైనా గోల్డ్ ఐటెం తీసుకోవాలని అయితే అనిపించింది. ఇంకా అప్పటి నుంచి అయితే నేను మనీ సేవ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా అప్పుడు ఏంటంటే పిల్లలు వచ్చేసి చిన్న పిల్లలు అనమాట. మనం పెద్దగా ఏం వర్క్ చేయాలి అవన్నీ ఏం ఉండేది కాదు కదండి, ఇంట్లోనే ఉండాలి కంపల్సరీగా. ఇంకా మా హస్బెండ్ ఇచ్చే మనీతోనే నేను అందులోనే నా ఖర్చులు అనేవి కొంచెం తగ్గించుకుంటూ సేవ్ చేసుకున్న మనీతో అయితే నేను ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఈ ఇయర్ రింగ్స్ వెయిట్ వచ్చేసి 8 గ్రామ్స్ అయితే ఉన్నాయండి. అంటే తులము కంటే కొంచెం తక్కువ అనమాట. ఇంకా 10 గ్రాములు అంటే తులం కదా, ఇంకా ఇది వచ్చేసి 8 గ్రామ్స్ అయితే ఉన్నాయన్నమాట. అప్పుడైతే గోల్డ్ రేటు చాలా తక్కువగానే ఉందండి. నాకైతే ఇవి మనీ రూపంలో వచ్చేసి 24,000 అయితే పడిందనమాట. కాస్ట్ మనీ వచ్చేసి 24,000 పడింది. చూస్తున్నారు కదా, ఇలా ఉంటాయి మోడల్ వచ్చేసి. నేను మొన్న తీసుకున్న హారానికి అయితే చాలా బాగా సెట్ అయ్యాయి అనమాట. నేను మా తమ్ముడు మ్యారేజ్లో ఇవే పెట్టేసుకున్నాను. ఇంకా నేను మనీ ఎలా సేవ్ చేశానంటే డైలీ అయితే 100 రూపీస్ అయితే సేవ్ చేస్తూ వచ్చానమాట. ఇంకా 100 రూపీస్ వచ్చేసి మా హస్బెండ్ ఇంకా పిల్లలు చిన్నగా ఉండేవాళ్ళు కదా, ఇంకా ఏదో ఒక ఖర్చు అనేది ఉంటూనే ఉంటుంది కదండి. మీకు తెలియంది ఏముంది, పిల్లలున్న దగ్గర చాలా డబ్బులు అయితే ఖర్చు అవుతూనే ఉంటాయి. ఇంకా అలాగా మా హస్బెండ్ ఇచ్చే మనీలో అయితే నేను డైలీ 100 రూపీస్ నాకు వీలైనంత వరకు అయితే దాచిపెట్టేసేదాన్ని. ఆల్మోస్ట్ అయితే 100 రూపీస్ డైలీ ఖచ్చితంగా దాచిపెట్టేదాన్ని అనమాట. ఇంకా డైలీ 100 రూపీస్ అంటే మంత్లీ వచ్చేసి మనకి 3,000 అయితే పడతాయి అన్నమాట. ఇంకా అలాగా మనకి వీలు లేదు, ఇంకా అప్పుడప్పుడు మనం మర్చిపోయాము, లేదంటే ఒక్కొక్కసారి మన దగ్గర ఉండకపోవచ్చు, లేదంటే అదే 100 రూపీస్తో ఏదైనా ఖర్చు కూడా రావచ్చు కదండి. ఇంకా అలాంటప్పుడు వదిలేసినా కానీ ఇంకా మంత్లీ 3,000 అవుతాయి కదండి. ఇంకా సరే అప్పుడప్పుడు మర్చిపోయినా కానీ మనమైతే అట్లీస్ట్ 2,500 అయినా సేవ్ చేయొచ్చు కదా మంత్లీ. నాకైతే అలాగా అనిపించింది అనమాట. ఆ థాట్ వచ్చిన దగ్గర నుంచి అయితే నేను మనీ అనేది సేవ్ చేస్తున్నాను అనమాట. మా హస్బెండ్ కూడా నాకైతే ఫుల్ సపోర్ట్ ఇచ్చేవారనమాట. మంచిగా అంటే మంత్లీ నాకైతే 3,000 అయ్యాయి అనమాట. ఇంకా అలాగా దాచిపెట్టిన మనీ అంతా కూడా నేను సేవ్ చేసేసి ఈ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి మనకి 24,000 అయితే పడిందని చెప్పాను కదండి. ఇంకా నేను తీసుకెళ్ళిన మనీ వచ్చేసి 28,000 అయితే తీసుకెళ్ళాను అనమాట. ఆల్మోస్ట్ కొంచెం ఎక్కువగానే తీసుకెళ్ళాను. కాకపోతే నేను అక్కడ చూసిన ఇయర్ రింగ్స్ అన్నిట్లో కూడా నాకైతే చూడగానే నచ్చిన ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవేనండి. అందుకనే నేనైతే ఇవే తీసుకోవడానికి ఇష్టపడ్డాను అనమాట. చూస్తున్నారు కదా, ఇంకా ఆ ఇయర్ రింగ్స్ అయితే అలా తీసేసుకున్నానండి. ఇంకా అప్పటి నుంచి కూడా నేనైతే మనీ సేవ్ చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ అయితే వచ్చిందనమాట. ఇంకా ఇయర్కి మనం అయితే ఒక్కొక్క ఐటెం తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మనము మంత్లీ ఇలాగ ఎంతో కొంత మనీ సేవ్ చేసి మన అవసరాలు కూడా తీర్చుకోవచ్చు అనిపించింది. కొంచెం ఎక్కువ అమౌంట్లో అయితే మనము దాయలేము కాబట్టి ఇలాగ చిన్న అమౌంట్లో అయితే దాచిపెట్టామంటే మనకి చాలా చాలా సేఫ్ అండి. నేనైతే అదే అనిపిస్తుంది అనమాట.
అనమాట నాకైతే. ఎందుకంటే ప్రతిసారి మనం ఏదో ఒక వర్క్ చేయడానికి కూడా కుదరదు కదా! పిల్లలుంటారు, చాలా బిజీగా ఉంటాము. చిన్న పిల్లలప్పుడైతే మనకి చాలా టైం అయితే సేవ్ అయితే ఉండదు కదండీ! ఈ ఐడియా ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఈ బాక్స్ కూడా ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్